ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. కాకపోతే ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ఈ జనరేషన్ అంతా సోషల్ మీడియానే నిజమైనటువంటి ప్రపంచం అనుకుంటుంది. అక్కడ ఉన్నటువంటి ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ అండ్ కంపారిజన్స్ కూడా చాలా పెరిగిపోయాయి కదా. ఎన్నాళ్ళు ఉంటుంది అది? టెలిఫోన్ ఉంది, టెలిఫోన్ లేదు, టెలిఫోన్ వచ్చింది, పేజర్ వచ్చింది, పేజర్ పోయింది, చిన్న ఫోన్ వచ్చింది, నంబర్ ఫోన్స్ వచ్చింది, నంబర్ పోయింది, స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఆ టెలిఫోన్ అనేది ఎక్కడో వెళ్ళిపోయింది కదా, అది అలాగే ఇది కూడా వెళ్ళిపోతుంది, ఉండదు. కాకపోతే అప్పటిదాకా ఇలాంటి కష్ట నష్టాలు ఇవన్నిటిని ఫేస్ చేస్తూ ముందుకు వెళ్ళాల్సిందే. అన్నీ ఫేస్ చేయాలి. టేక్ ఇట్ యాజ్ అ పాజిటివ్, టేక్ ఇట్ యాజ్ అ లెసన్. నేను మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు ఐ డోంట్ వాంట్ టు డిగ్ ద పాస్ట్, నేను దానికి వెళ్ళాను. కాకపోతే బోల్డ్ అని ఇవన్నీ జరిగిన తర్వాత వాటన్నిటి నుంచి సుధమ్మ బయటపడ్డారు. చాలా కాన్ఫిడెంట్గా, నేను బోల్డ్ అన్నాను, నేను మళ్ళీ చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సెల్ఫ్ గురించి ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నారు. సైకలాజికల్గా ఎఫెక్ట్ పడకుండా మీ మీద మీరు ఫోకస్ పెట్టుకొని వెళ్తున్నారు. ఒక ట్రామా ఎదురైంది, ఏడ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితులు, మనతో ఎవరున్నారో లేని పరిస్థితులు ఉంటాయి. దాని నుంచి బయటికి రావడం అనేది నాట్ దట్ ఈజీ టాస్క్ కానే కాదు, చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఎలా బయటపడతారు మీరు? అదే ఇందాక నేను చెప్పినట్టు ఐ లవ్ మై సెల్ఫ్. నా వల్ల అవుతుందని నేను అనుకుంటాను. నేను ఫెడప్ అయ్యానంటే, వెక్స్ అయి కూర్చున్నానంటే చెయ్యలేను అని నెగటివ్గా ఆలోచించానంటే చేయలేను. వచ్చింది, ఫేస్ చేద్దాం. అవి బేసికలీ ఏంటంటే, ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లం నుంచి ఎలాగా అని సొల్యూషన్ ఆలోచిస్తాను, ఎందుకు వచ్చిందే అన్నది ఆలోచించను. బేసికలీ నా క్యారెక్టర్ అంతే. ఒక క్యారెక్టర్ ఇచ్చారంటే ఈ క్యారెక్టర్ ఎలాగ ఉంటుంది అని గ్రాఫ్ చేసుకుంటాను నేను. ఆ తర్వాత క్యారెక్టర్ చేస్తాను. అలాన్నప్పుడు లైఫ్లో కూడా అంతే. వచ్చింది, జరిగింది, పెయిన్ అనుభవించిపోయేది నేను, అనుభవించి చూద్దాం. అది కూడా లెసన్. అంటే ఒక లెసన్ దొరికింది నాకు, ఒక ఎక్స్పీరియన్స్ దొరికింది, దాటి బయటకు వస్తాం. గుంట ఉంది, దాటి అవతలకి వెళ్ళాలి. ఒక్క అడుగు ముందుకు వేస్తే నేను వెళ్ళిపోతాను అవతలకి, దాటేస్తాను. అయ్యో గుంట ఉందని నేను ఎందుకు కింద చూస్తా, దాటగలుగుతానని వెళ్ళిపోయాను. అక్కడ మంచిగా ఉంది, గుంట నా వెనకాల ఉంది, వెళ్ళిపోయింది. అలా ఆలోచించి నేనే నాలో క్వశ్చన్ నేనే, ఆన్సర్ నేనే, సమాధానం నేనే చేసుకుని కంట్రోల్ చేసుకుని బయటపడ్డా. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మా కాలం, మా మదర్ కాలం, వాళ్ళ కాలంలో చెప్తే ఒక సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు యాజ్ పర్ మై నాలెడ్జ్, నా ఎక్స్పీరియన్స్ వరకు సుధా గారికి అయిపోయిందిరా, అయిపోయింది. ఆవిడ ఇంకా ఇప్పుడు ఫేస్బుక్లో రాసిన వాళ్ళలాగానే కదా. వాడు నేను ధైర్యంగా బయటకు వచ్చి చెప్పానంటే వాళ్ళు ఇంకా రాయలేరు కదా. ఓ ఈవిడ బాగానే ఉంది, మన అనవసరంగా రాశారు వీళ్ళు, 10 మంది చదువు ఉంటారు, అట్లీస్ట్ 5గురు చదువుతారు కదా, బాగానే ఉంది ఆవిడ, వీడికేం పోయేగాలం ఇలా రాశాడు కాకుండా ప్రతిసారి నేను బాగున్నాను అని చెప్పుకోవడం అనేది కూడా ఒక రకంగా అవసరమా అనిపిస్తుంది కదా. నేను బాగానే ఉన్నప్పుడు నాకు తెలుసు, నేను ఎందుకు మీకు చెప్పాలి బాగున్నానని? అవును కదా. యూఆర్ నాట్ గోయింగ్ టు పే మనీ ఫర్ మీ, యూఆర్ నాట్ గోయింగ్ టు సేవ్ మీ. నా లైఫ్ అంతా నేనే తినాలి, నేనే కష్టపడాలి, నేనే చేసుకోవాలన్నప్పుడు మీరెందుకు? సో ట్రూ. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫీడ్ యూ, యు ఆర్ నాట్ గోయింగ్ టు ఫీడ్ మీ. బట్ ఒకటి లింక్ ఉంటుంది, లేనిపోయింది ఎందుకు మనం కష్టపడాలి? ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్, ఇన్ని మదర్ క్యారెక్టర్స్ చేశారు, ఎప్పుడైనా కాంపిటీషన్ ఫీల్ అయ్యారా? ఇప్పుడు వస్తున్న జనరేషన్ అంటే మీరు చాలా యంగ్ ఏజ్లోనే అమ్మ అయిపోయారు, అమ్మని చేసేసారు అందరూ, బోల్డ్ ఎంతమంది కనిపించారు. సుకన్య కావచ్చు, శరణ్య కావచ్చు, ప్రగతి, పవిత్ర, లోకేష్, ఇలాంటి వాళ్ళందరూ, సురేఖ వాణి, వీళ్ళందరూ మదర్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళే. అందరూ అలా కొన్ని రోజులు కనిపించారు, మళ్ళీ కొన్ని రోజులు కనిపించలేదు, ఎదురు చూస్తూ ఉన్నారు. సో అలాంటప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇంతమంది కనిపిస్తున్నారు, అందరూ మదర్ క్యారెక్టర్స్, అందరూ మళ్ళీ చాలా చాలా గ్లామరస్గా ఉంటారు. మీ కళ్ళకి వాళ్ళు గ్లామర్గా కనిపిస్తున్నారు అంతే, హా, నాకు గ్లామర్గా లేదు. ఒక సురేఖ వాణి, ఒక హేమ, ఒక ప్రగతి, వాళ్ళు అంతే. సుధాకున్న రికార్డు లేదు కదమ్మా. సుధా 43 years ఇంకా స్టెబిలిటీ కరెక్ట్గా ఉన్నాను. సుధా రికార్డులో ఎన్ని పిక్చర్లు చేశాను, ఎన్ని హిట్ పిక్చర్లు చేశాను, ఎంత పెద్ద పెద్ద హీరోస్తో చేశాను, ఎంత పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేశాను.
ఇప్పుడు ఉన్న వాళ్ళు ఒక మించిపోతే ఒక 10 పిక్చర్లు చెప్పుకుంటున్నారు, నేను 1000 పిక్చర్లు చేయగలిగాను. అలా ఎత్తుకుని చెప్తా. 4-5 లాంగ్వేజ్ చేశాను. ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారు? వాళ్ళు కూడా బతకాలి కదా, నేను స్పేస్ ఇస్తే కదా వాళ్ళు వచ్చేది. అందుకే సరే, అది కూడా పాజిటివ్గా ఓకేలే, స్పేస్ ఇచ్చాం, వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఉన్నారు కదా లోకల్లో, బతకాలి కదా. నేనే 10 రూపాయలు తినాలి, నేనే కడుపు నిండా తినాలి, నేనే బిర్యానీ తినాలంటే ఎలా? వాళ్ళకు కూడా ఉండాలి కదా. అందుకే మీరు పులిహోర తింటే వాళ్ళకి నాకు ఇష్టమైన పులిహోర నేను తింటాను, మీకు ఇష్టమైన బిర్యానీ మీరు తినండి. ఇంతమంది హీరోలకి అమ్మగా చేశారు, మహేష్ బాబు చేశారు, ఎన్టీఆర్ చేశారు, రామ్ చరణ్, అల్లు అర్జున్, వాట్ నాట్, ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ హీరోలు ఈ జనరేషన్ అందరికీ చేశారు. ఎప్పుడైనా అరే అనిపించిందా? నాకు అదే మళ్ళీ మళ్ళీ అరిగిపోయిన రికార్డ్ లాగా ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై ప్రొఫెషన్. ఒక చిన్న విషయం చేసినా కూడా మంచి దాని మీద అంత లవ్తో చేస్తాను, అంత ప్రేమించి చేస్తాను అన్నమాట, ఇష్టంగా చేస్తాను. అందువల్ల అది నెగటివ్గా రానివ్వను కదా. అది ఎంత అందంగా ఉంది కదా అనుకుంటాను. అయ్యో నువ్వు చదువుగలుగుతావు సుధా, అద్దంలో నేనే చూసి నేను అప్రిషియేట్ చేసుకుంటాను. ఇందాక మీరు గమనించుంటే తెలుస్తుంది, వెరీ బిగినింగ్ మీరు అందంగా ఉన్నారు అనగానే తీసుకున్నారు, అర్థమైందా? అలాంటి మనిషి నేను. అందుకే ఏది నాకు పెద్దగా అనిపించదు, టేక్ ఇట్ ఈజీ పాలసీ, కూల్గా ఉంటాను, టెన్షన్ తీసుకోను, చల్తా అలాగే. అప్పుడు అన్ని సూపర్ హిట్ మూవీస్లో మీరు యాక్ట్ చేశారు, సూపర్ కలెక్షన్స్ ఇవన్నీ వచ్చాయి. బట్ ఇప్పుడు ఏంటంటే బ్లాక్ బస్టర్, పాన్ ఇండియా, పాన్ వరల్డ్, ఆస్కార్ రేంజ్కి వెళ్ళినటువంటి ఇవన్నీ సినిమాలు చూసినప్పుడు అలాంటి సినిమాలో నాకు క్యారెక్టర్ ఉంటే బాగుండేదే, ఈ సినిమాలో నేను అమ్మనయ్య ఉంటే బాగుండేదే, మిస్ చేసుకున్నానా, అరే ఉంటే క్రియేట్ చేసి ఉంటే బాగుండేది, అలా ఏమన్నా అనిపించింది? ఇప్పుడు అనిపించట్లేదు, లేదా 100% అనిపించట్లేదు. మనం చేస్తాం కదా, పాత వాళ్ళని చూసేటప్పుడు కనిపిస్తుంది, ఒక జయసుధ గారిని చూసేటప్పుడు కనిపిస్తుంది, జయప్రద గారిని చూస్తే అనిపిస్తుంది, ఓకే, సావిత్రి గారిని చూసేటప్పుడు అనిపిస్తుంది, సుచేత గారిని చూసేటప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు అసలు లేదు, 200% కూడా అనిపించదు. 100% కాదు, 200% చెప్తాను. ఐమ్ నాట్. నాకు ఇంతకంటే మంచి క్యారెక్టర్స్ నేను చేశాను. ఆమె చెప్పుకోవచ్చు, మన్మధుడు చెప్పుకోవచ్చు, నువ్వు లేక నేను అలాంటి క్యారెక్టర్ నేను చేసిన తర్వాత గ్యాంగ్ లీడర్ చేశాను. అలాంటప్పుడు నేను ఎందుకు ఇప్పుడు ఉన్నది నేను కంపేర్ చేసుకోవడం? వీళ్ళెవరు నాకు పోటీ కూడా కాదు, వాళ్ళ ఏజ్, వాళ్ళ క్యారెక్టర్ ఇప్పుడు ఉన్నది అంతే. సుధా ఫుల్ ఫ్లెడ్జ్గా క్యారెక్టర్స్ చేశాను. నా కోసం అని కొన్ని క్యారెక్టర్స్ ఇచ్చే డైరెక్టర్స్తో వర్క్ చేశాను. అలాంటప్పుడు నేను వీళ్ళందరినీ ఎవరిని పోటీ కాదు, రాలేరు. పోటీ సుధా అంటే సుధాకి మాత్రమే పోటీ, రీప్లేస్ సార్. అంతే, ఆల్టర్నేటివ్ రీప్లేస్మెంట్లు అసలు ఏమీ లేవు. ఇంకా సుధా లేరా, ఓకేలే అని వెయిట్ చేస్తూ ఉంటారు, చేయాలి. కానీ